నమస్కారం. నిన్నటి రోజున నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మరియు శాసన మండలి సభ్యులు నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ రెడ్డి గారు నెల్లూరులో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద అదేవిధంగా ఇసుక మీద రెండు అంశాల మీద ఇద్దరు దాదాపు సుదీర్ఘంగా మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి గారు, మీరు పాపం చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి మీకు ఏమి చెప్తే అది నిజం అనుకొని, చంద్రశేఖర్ రెడ్డి చెప్పేది వాస్తవాలని అనుకొని ఆయన చెప్పిందల్లా ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకొని మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి దాంట్లో వాస్తవాలు ఉన్నాయా, నిజాలు ఉన్నాయా, ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా నేను ఇది మీడియా ముందు మాట్లాడొచ్చా లేదా అని తెలుసుకొని మాట్లాడమని చెప్పి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇకపోతే చంద్రశేఖర్ రెడ్డి గారు, నేను అనేక సందర్భాల్లో చెప్పా, పాపం చంద్రశేఖర్ రెడ్డి గారికి రాజకీయ అనుభవం తక్కువ అని మరొకసారి నిరూపితమైంది. నిన్న నెల్లూరులో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ మీద అనేక రకాలుగా గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ మీద, తెలుగుదేశం పార్టీ మీద అనేక రకాల ఆరోపణలు చేయడం జరిగింది. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు చేసిన ఆరోపణలో ఏ ఒక్క ఆరోపణ అయినా నిజముందా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ బిఎల్ఎల్ దగ్గరే ఫారాలన్నీ ఉన్నాయి, ఫారాలు ఓటర్లకు అందట్లేదు, నెల్లూరు నగరంలో కేవలం డిజిటలైజేషన్ 40% మాత్రమే పూర్తయింది అని అనేక రకాల ఆరోపణలు చేశాం. ఈ సందర్భంగా సూటిగా చంద్రశేఖర్ రెడ్డి గారిని, చంద్రశేఖర్ రెడ్డి గారి పక్షాన మాట్లాడుతున్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతూ ఉన్నా, ఎక్కడైనా ఏ ఒక్క ఓటర్ అయినా, ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ, కార్యకర్త కానీ, సానుభూతిపరుడు కానీ నాకు ఎన్యూమరేషన్ ఫారం అందలేదు అని ఏ ఒక్కడైనా వచ్చి చెప్పాడా అని అడుగుతున్నా. ఏదైతే ఎస్ఆర్ ప్రక్రియ జూన్ 15వ తారీఖున మొదలై జూలై 14వ తారీఖు దాకా ఉంటుందని ఇది అందరికీ తెలిసిన సత్యం. అన్ని రాజకీయ పార్టీలకి, ప్రజలందరికీ అనేక ప్రచార మాధ్యమాల ద్వారా తెలియపరుచున్నారు అధికార యంత్రాంగం. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు. ఇంకా 5 రోజులు మాత్రమే ఉంది. ఏ ఒక్కడైనా సరే, ఏ ఒక్క ఓటర్ అయినా, ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా, ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడైనా నాకు ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వలేదు, నాకు ఎన్యూమరేషన్ ఫారం అందలేదు అని ఎవడైనా చెప్పాడా అని చెప్పి అడుగుతున్నా. ఉంటే చెప్పండి. డిజిటలైజేషన్ ఎన్యూమరేషన్ ఫారం తీసుకున్న తర్వాత నా ఫారం తీసుకొని డిజిటలైజేషన్ ఆ బిఎల్ఓ చేయలేదు అని ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడైనా చెప్పాడా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రక్రియ. అన్ని రాజకీయ పార్టీలు కలిసి చేయాల్సినటువంటి ప్రక్రియ. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.